కష్టాల్లో కూడా భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు అనడానికి నిదర్శనంగా ఇప్పుడు నేను ఒక చిన్న వృత్తాంతాన్ని మీకు చెప్తానండి. ఒక ఊరిలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. ఆ అబ్బాయి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా భగవంతునికి చెప్పుకునేవాడు. భగవంతుడు కూడా ఆ అబ్బాయితో మాట్లాడేవాడు కొన్ని సమయాల్లో. అది ఆ అబ్బాయికి చాలా గర్వంగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. ఒకానొక సమయంలో ఆ అబ్బాయి ఒక చిన్న మైదానం, క్రికెట్ స్టేడియం మీకు తెలుసు కదండి, ఆ మైదానంలో తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉంటే ఆ అబ్బాయి పక్కన ఇంకో రెండు కాలి గుర్తులు కనిపించాయి. అంటే ఎవరో మరిసి నడుస్తున్నాడు కదా అని చెప్పేసి అనుకున్నాడు. చూశాడు, ఎవరండి అంటే నేనయ్యా అని చెప్పి భగవంతుడు మాట్లాడడం జరిగింది. ఆ అబ్బాయి చాలా సంతోషించాడు. ఆహా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను, నడుస్తూ ఉన్నాను, ఆ యొక్క భగవంతుడు కూడా నాకు తోడుగా ఉన్నాడని చెప్పేసి అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులకు ఆ అబ్బాయికి ఏదో అతి పెద్ద కష్టం వచ్చిందట. ఎవరికి చెప్పినా కూడా ఉపయోగం లేకుండా పోయింది, ఏం చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. చాలా బాధలో ఉన్నాడు. సరే, నేను ఒకసారి మళ్ళీ వెళ్ళి ఆ మైదానం చుట్టూ తిరుగుతాను, అప్పుడు భగవంతుడు నా పక్కన నడుస్తాడు కదా, అప్పుడు అడుగుతానని చెప్పేసి ఆ అబ్బాయి మళ్ళీ ఆ మైదానం చుట్టూ తిరగడం ప్రారంభించాడు. ఒక చుట్టూ మొత్తం తిరిగాడు, కానీ పక్కన ఎటువంటి పాదాల గుర్తులు లేవు. మళ్ళీ ఇంకో ప్రదక్షిణ చేశాడు, అయినా లేవు. ఇక ఆ అబ్బాయి కోపం వచ్చి అడిగి అనుకున్నాడు, అయ్యా, మానవులు వీళ్ళంతా నన్ను వదిలేశారంటే నేను సరే అనుకుంటాను, భగవంతునివి నువ్వు కూడా నన్ను వదిలేసావా అని చెప్పి బాధపడుతూ ఉంటే స్వామివారు అన్నాడట, ఒరే ఎందుకు అలా అనుకుంటున్నావు, నేను నీతోనే ఉన్నాను అన్నాడట. పైనట్టు మాటలు అయితే వినిపించాయి. ఏమిటి స్వామి మీరు కూడా అలా అంటున్నారు, పోయినసారి నడిచే ఉంటే నా పక్కన నడిచిన పాదాల గుర్తులు ఉన్నాయి కదా, ఇప్పుడు లేవు కదా అంటే, లేదు నాయనా, నీ కింద పాదాల గుర్తులు ఉన్నాయి, నడువు అని చెప్పాడట. మళ్ళీ కొద్ది దూరం నడిచాడు, నడిచి చూస్తే కాలి గుర్తులు లేవు. ఏంటి స్వామి మీరు ఇలా చేస్తున్నారు, పోయినసారి పక్కన పాదాల గుర్తులు ఉన్నాయి, ఇప్పుడు లేవంటే, నాయనా అలా కాదు, నువ్వు నడుస్తూ ఉన్నావు కదా, నీ కింద పాదాల గుర్తులు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయి స్వామి అన్నాడు. అప్పుడు స్వామివారు అవి నావే నాయనా అన్నారు. అప్పుడు ఆ అబ్బాయికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి మీరు, నేను నడిస్తే నా పాదాల గుర్తులు కదా అవి, మీవంటారేమిటి అంటే, ఒరేయ్, అప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు, నీ సంతోషాన్ని చెరపకూడదనే ఉద్దేశంగా నేను పక్కన నడిచాను. ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావు కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టకూడదని నిన్ను నా భుజాల పైన కూర్చోబెట్టుకుని నేను నడుస్తూ ఉన్నాను రా అని చెప్పి స్వామివారు చెప్పడం జరిగింది. అప్పుడు ఆ అబ్బాయి, స్వామి నా తప్పు క్షమించండి, మీరున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి స్వామివారికి తప్పు చెప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి కష్టాల్లో కూడా మనం నిలబడి ఉండగలుగుతున్నామంటే అది భగవంతుని యొక్క కృప వలనే. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు స్వామివారిని నిందించడము, సుఖాలతో ఉన్నప్పుడు స్వామివారికి ముడుపులంటూ అవంటి ఇవంటి వివిధమైనటువంటి కానుకలు సమర్పించడం కాదు. ఎప్పుడు కూడా భగవంతుని మీద నమ్మకము, భక్తి, విశ్వాసముతో మనం ఏ కార్యక్రమం చేసినా అది జయమవుతుంది. ఈ వీడియోని మీ బంధుమిత్రాదులందరికీ కూడా షేర్ చేయండి.